పెద్దపల్లి జిల్లా మంథని రెవెన్యూ అధికారులపై ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం భూభారతి రైతులకు వరమని గొప్పలు చెప్తూ ఉంటే మంథనిలో రెవెన్యూ అధికారులు పేదల భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్నారని మండిపడ్డారు. ఇక రెవెన్యూ డివిజనల్ అధికారుల అండదండలతో మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో జరిగిన విరసిత్ అక్రమ పట్టా భూ వివాదం రోజురోజుకు ముదురుతోందని అన్నారు. బతికున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేసి తప్పుడు సర్టిఫికెట్లతో మరొక వ్యక్తికి భూమిని పట్టా చేయడం జరిగిందని ఆరోపించారు. పేద కుటుంబాలకు చెందిన రైతులు ఎన్నో ఏళ్లుగా పట్టాల కోసం ఎదురు చూస్తుంటే వారికి పట్టాలు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదని చెప్పే మంథని ఎంఆర్ఓ, ఆర్డీఓలు బ్రతికున్న వ్యక్తిని చంపినట్లుగా ధృవీకరించి వేరే వ్యక్తులకు ఎలా పట్టా చేశారని ప్రశ్నించారు. మంథని మండలంలోని మంథని గ్రామ శివారులో ఉన్నటువంటి సర్వే నెంబర్ 183A/1లో గత ఏప్రిల్ మాసంలో అది బతికున్న వ్యక్తికి చనిపోయినట్టుగా ధృవీకరణ చేసి అక్కడి నుంచి పట్టాను వేరే వారికి పట్టా చేయడం జరిగింది. మరి మంథని ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ పేదలు రోజువారీ కూలీలు కేవలం క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసమే తిరుగుతూ ఉంటే మీ టైం కాలేదని చెప్పి ఎల్లగొట్టినటువంటి ఈ ఎంఆర్ఓ గారు మరి ఇంత పెద్ద సమస్యలు మనిషి బతికుండగానే ఎట్లా చనిపోయినట్టు ధృవీకరణ చేసి వీరికి పట్టా చేసినామని చెప్పి మేము ఈరోజు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గత కొంత కాలంగా మంథనిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు కానీ, డెత్ సర్టిఫికెట్లు కానీ అప్లికేషన్లు పెట్టుకుంటే నేను పోయి వెరిఫికేషన్ చేసుకున్నాకనే సర్టిఫికెట్లు ఇస్తాను చెప్పుకుంటూ వచ్చినటువంటి ఎంఆర్ఓ ఈరోజు మరి బతికున్నటువంటి వ్యక్తిని చనిపోయినట్టు ఎలా ధృవీకరణ చేశారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అలాగే అప్పటి నుంచి ఆ ఎంక్వైరీ కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు ఎంక్వైరీ చేయాల్సినటువంటి దాఖలాలు ఉంటాయి. కానీ మరి కేవలం ఆర్ఐని, జీపీఓను కేవలం సస్పెండ్ చేయడంలో ఇందులో ఆంతర్యం ఉంది. తిమింగళాలను విడిచిపెట్టి చిన్న గుడ్డ వర్గాలను పట్టుకొని సస్పెండ్ చేసినామని చెప్పి కేసుని క్లోజ్ చేసే విధంగా వీరు దర్యాప్తు చేయకుండా చేస్తూ ఉన్నారు. ఏదైతే వీరు గౌరవ కలెక్టర్ గారు వెంటనే ఈ ఎంఆర్ఓ ఆఫీసులో జరిగిన అక్రమాలపై ఆ పట్టాకు సహకరించిన అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మంథని ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక విరాసత్ చేయాలంటే జీపీఓ నుంచి ఆర్ఐ లాగిన్, ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ లాగిన్, ఎంఆర్ఓ లాగిన్ నుంచి ఆర్డీఓ లాగిన్, ఆర్డీఓ లాగిన్ నుంచి కలెక్టర్ లాగిన్ వరకు వెళ్ళాలి. మరి అక్కడ నుంచి అప్రూవల్లో కూడా ఏ ఒక్క దగ్గర కూడా మరి బతికున్న మనిషిని చనిపోయినట్టు ధృవీకరణ చేసినట్టు వీరు పరిగణలోకి తీసుకోలేదా, లేకుంటే వీరి పనిలో లోపం ఉన్నదని చెప్పి మేము అడుగుతున్నాం. వెంటనే కలెక్టర్ గారు వీరందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజా సంఘాలుగా బాధిత కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో మంథని శివారులోని 183A/1 సర్వే నెంబర్లో జరిగినటువంటి భూ వివాదం గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా ఉన్నప్పటికీ గత 3 రోజుల నుండి మంథని ప్రాంతంలో ఈ భూ వివాదం చర్చకు దారితీస్తూ ఉన్నది. బతికున్నటువంటి వ్యక్తిని చనిపోయినట్లుగా ధృవీకరించి అతనికి సంబంధించినటువంటి 4.5 ఎకరాల భూమిని ఇతరులపైన పట్ట చేసినటువంటి సంఘటనలో మరి చిన్న స్థాయి ఉద్యోగులను మాత్రమే జిల్లా కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. అట్లా కాకుండా ఆ భూ వివాదానికి దారితీసినటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే అందులో పాల్పంచుకున్నారో ఎంఆర్ఓ నుండి మొదలుకుంటే ఆర్డీఓ వరకు ఇంకా మిగతా బాధ్యులు ఎవరైతే తప్పుడు పట్టాకు సహకరించిందో వారందరిపైన తక్షణమే విచారణ జరిపి వీరిద్దరినే కాకుండా మిగతా రెవెన్యూ అధికారులను కూడా గుర్తించి సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబానికి తిరిగి ఆ పట్ట ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్పు చేయాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది.